బట్టి బట్టి చెప్తలేను, ఆడ కడకడిచ్చి చెప్తున్నాడు. అరే కబీర్దాస్ మహారాజ్ కాలు మొక్కకుండా చెప్పిండు అందరికీ, జనాలకు కాలు మొక్కకుండా చెప్పిండు కబీర్దాస్ మహారాజు. అరే ఎందుకు ఇంత పిల్లలు పాగలవుతున్నారు భయ్, ఎక్కడే దేవుడు లేడు. అయినా కానీ లోకులు ఇంకా 7 పీరియడ్ అయితే అయింది కబీర్దాసు, 7 పీరియడ్ అయింది ఈ కబీర్దాసు. 7 పీరియడ్ నుంచి ఇంకా కూడా ఒక్కో మీద ఒక్కొక్క చిన్నకథం పడ్డదా? పడలేదు. మరి అది ఓడుకుంటాను వేది, ఇండుకుంటాను వేది కాదు, అది కాదు. గురి అన్నప్పుడు గురి చెప్పిన విధంగా మనం ఆచరణ చేస్తేనే మన కళ్యాణం ఉన్నది. అరే గురు నిన్ను నరకంతో వట్టియడు, ఏ గురు అన్నా కానీ నరకంతో వట్టియరు. అడు నీ మేలు కోరుతాడు, నీకు సుఖం శాంతి అందజేస్తాడు. అలా తప్పన అంతా ఉంటుంది. అది అర్థం కాకర్లేదు. బయటనున్న మాయలోన మోసు, సుఖమైతే చూడకుంటే దుఃఖాలు మోసుకుంటే, సుఖమైతే తిల మాత్రం లేదు, దుఃఖాలు చేతికి వస్తుంది. మరి గురుబాధ తీసుకొని ఏం లాభం ఉన్నది? అరే సుఖము శాంతి ఆనందం పొందుకుంటున్నందుకు గురుబోధవు, ఇంకా ఏమిటి కాదు. సుఖము శాంతి ఆనందం పొందుకుంటందుకు గురుబోధవు. అవు ఇలువ గురుబోధన దైన్లు దుఃఖాలు దూరం కాకనే లేవు. మరి ఎందుకైనా గురుబోధ? మరి దుఃఖాలు దూరం కాతందుకే గురుబోధ అయినావు కదా. మరి గురుబోధ ఎందుకైనావు నువ్వు? మరి అది తెలుస్తలేదు. గురుబోధ అయినా ఒట్టు పెట్టగల, మాలలు దింపాల, చచ్చినాక మోక్షం ఉంది. ఆ గురువు చెప్తున్నారు కదా, చచ్చినాక మోక్షం ఉండదు. ఆ గురువు చూసి వచ్చింది మోక్షం. అవు ఆ గురువు చూసి వచ్చిన మోక్షం. ఇవన్నీ పళ్ళు మాటలు, ఇవన్నీ ఇన్ననే ఉండాలి. మరి లోకం అంతా అన్ననే ఉన్నది. చచ్చినాక మోక్షం ఉంది. ఇప్పుడు ఎట్లనో భక్తి చేయి, ఏడ్చుకుంటా చేయి, ఎట్లని చేయి, ఎట్లని చచ్చినాక మోక్షం ఉన్నది. ఆ గురువు చూసి వచ్చిండు. ఇవన్నీ పొల్లు మాటలు. గురువు ఇచ్చే నామము అది సార శబ్దము. గురువు ఏం చెప్తున్నాడు? మంత్రాలు ఇచ్చే గురుగాడు మాయలోన ముంచేవాడే. అరే మనం గురువుని దగ్గరికి వెళ్ళి మంత్రాలు తీసుకుంటానికే పోతున్నాం కదా. మంత్రాలు తీసుకుంటానికే పోతున్నాం కదా గురి దగ్గర. అరే గురి దగ్గరికి మంత్రాలు తీసుకపోయిన దానికంటే ఒక 10 రూపాయల పుస్తకం కొంటే అంత 1000 మంత్రాలు ఉంటాయి అన్న. 10 రూపాయల పుస్తకం ఒక్కరి కనుక్కుంటాలే 1000 మంత్రాలు. ఇంకా వాళ్ళ దగ్గరికి పోయేదాకా అవసరం ఏమున్నది? అదే అర్థం కాకలేదు భయ్. అందుకు గురువు ఇచ్చే నామము, నామం అనగా ఏమి? సార శబ్దము. సార శబ్దం అనగా ఏమి? ఆం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మము. అవు నేనే బ్రహ్మము. సార శబ్దం అనగా ఏమి? నేనే బ్రహ్మము, నాకంటే ఏ దైవం లేదు, ఎక్కడ ఏ దేవుడు లేడన్నమాట. ఇక దీనిలో ఎన్నో సందేహాలు పుడతాయి. ఇక అరే నేను దేవుణ్ణి అయితే ఆనంద నా చేతిలో ఉన్నదా? ఇలా ఎన్నో సందేహాలు పుడతాయి. నేనే బ్రహ్మము, నాకంటే గొప్ప వస్తువు ఏదీ లేదు అంటున్నాగా. ఆం బ్రహ్మాస్మి అన్నట్టు నేనే బ్రహ్మము, నేనే దేవుణ్ణి. మరి నేనే దేవుడు అన్నప్పుడు ఆనంద నా చేతిలో ఉన్నాయా? ఒక ఈగ చచ్చిపోతే దాన్ని లేపే తాగతున్నాయా? మరి నేను ఎట్లా బ్రహ్మం అవుతా? అందుకు ఇవన్నీ పలగొట్టి చెప్పేవాడే గురువు. మేము మా వాక్యాలు చెప్పిన మాత్రం ఎవరికీ అర్థం కావు. అయితాయా? చెప్పిన మాత్రం ఎవరికి? మేమైతే స్టేజ్ మీద చెప్తాం కదా, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞాన బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ. ఇవన్నీ మేము స్టేజ్ మీద కూడా చెప్తున్నాం. చెప్పిన మాత్రాన అలా కర్తలు కావు. అయితే
కావు. గురువు వద్ద కూతుండు. అవన్నీ తెల్లగోలి పలగొట్టి చెప్పేటోడు గురువు. ఇల్లుగా మంత్రాలు ఇస్తున్నాడు. తలు చచ్చిదాకా తలు. చచ్చేటప్పుడు కూడా నామం ఉండాలట. నామము నాలుక మీద ఎప్పుడు ఆడుకునే ఉండాలట. ఇవన్నీ ఎట్లా అన్నా వీళ్ళనిగా అందరినీ ముడుచుకుంటూ పోతున్నారు వీళ్ళందరూ. మరి అంతే అంటున్నారు. గురి ఎత్తి ఏం చెప్తారో దానిలోనే అది కూర్చున్నది. ఇక దాని మీద విచారం చేస్తలేవు. అంత విచారం చేయండి, నీ కళ్యాణం లేదు. గురి సారా శబ్దం తలుచుకునేదైతే కాదు, మధ్యలో చేవి విచారము. సార శబ్దం అంటున్నాం కదా, ఇది తలిచేది కాదు. సార శబ్దం అనేది తలిచేది కాదు. దాని మీద విచారం చెయ్యు. నేను బ్రహ్మం అంటే ఎట్లయినా నేను బ్రహ్మము. దాన్ని విచారం చెయ్యి. ఇక తల పెడుతున్నది. ఇక ఇల్లుగా నమశివాయ తలిచిన తర్వాత నీకు కైలాసం ఉన్నది. ఓం నమో భగవతే వాసు. ఈ మంత్రాలు ఇస్తున్నారు వీళ్ళందరూ. అందుకు మన పాటలున్న మంత్రాలన్నీ మాయమత్తులు ఏమదలసురోరి, మాటలేని ఆ మర్మ మెరుగుతే భ్రమలు తీరురోరి. ఈ మంత్రాలన్నీ మాయని, మంత్రాలన్నీ నన్ను వీళ్ళు మంత్రాలు ఇస్తున్నారు. వీడి ఇళ్ళని కూర్చు. అందుకు స్వయం మనం విచారం చేయండి, మన కళ్యాణము కాదు. కలుసుకునేదాన్ని మళ్ళీ చేయి. వేరే దేవుడు అని సోమైతే తెలియకుంటే. ఇప్పుడు తలిచినప్పుడు వేరే దేవుడు వస్తున్నాడా లేదా? నువ్వు నోట్లోకి వెళ్ళి మాట తీసినప్పుడు వేరే దేవుడు వచ్చిండా లేదా? నువ్వు రామాన్ని తలుస్తున్నావు. ఆ రాములు వేరైను, ఈ రాములే గొప్పవాడు. నువ్వు రామాన్ని తలిచినప్పుడు ఆ రాములు వేరైండు, పొల్లోడు అయిపోయినాడు. అది వాళ్ళకి అర్థాలు కాకలేవు ఇంకా. అందుకు వేరే దేవుడు అనుకుంటే సోమైతే తెలియకుంటే, సోహం అంటే ఏవి? నేనే బ్రహ్మము. సోహం, సో అంటే అది, హమ్ అంటే నేనే బ్రహ్మం. నాకంటే గొప్ప వస్తువు ఏది లేదు. గురు జ్ఞానముని విడిచి పూజలు యజ్ఞాలు చేసి